అండ్ వెల్కమ్ టు హాజీ వ్లాగ్స్. మనలో చాలా మందికి కొత్తిమీర స్మెల్ కూడా నచ్చదు కదా! కానీ హెల్త్‌కి మంచిది. అలాంటి వాళ్ళకి ఇలా నిలువ పచ్చడి చేసి పెట్టండి. ఇకపై కొత్తిమీర ఫ్యాన్ అయిపోతారు. ఇడ్లీలోకి, రైస్‌లోకి కలుపుకొని తింటే భలే ఉంటుంది. లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ముందుగా ఒక పెద్ద కట్ట కొత్తిమీర తీసుకొని, నాకైతే 40 రూపీస్ కట్ట పెద్దది పడింది. నీట్‌గా వాష్ చేసుకొని, కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దీనికి మెజర్మెంట్స్‌లో చెప్తున్నాను. నాకు ఒక బౌల్ నిండా వచ్చింది. ఇప్పుడు ఇలా నీట్‌గా వాష్ చేసుకున్న కొత్తిమీరని ఒక కాటన్ క్లాత్ తీసుకొని పరుచుకొని దాని నిండా ఈ కొత్తిమీర స్ప్రెడ్ చేసుకొని అట్‌లీస్ట్ ఒక గంట పాటు ఆరనివ్వాలి. తడంతా ఆరే వరకు ఆరనివ్వాలి. ఏ బౌల్‌తో అయితే కొత్తిమీర తీసుకున్నామో అదే బౌల్‌తో అరకప్పు వరకు ఎండుమిర్చి తీసుకొని చీల్చుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బౌల్‌కి పావు కప్పు వరకు చింతపండు తీసుకోవాలి. చూడండి ఇంత చింతపండు అయితే సరిపోతుంది. ఈ చింతపండులో వేడి వేడి నీళ్ళు పోసి గుజ్జుగా తీసుకొని చింతపండు గుజ్జుని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా వేడి వేడి నీళ్ళు పోయడం వల్ల పచ్చడి పాడవకుండా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక స్పూన్ వరకు మెంతులు, 1 ½ స్పూన్ ఆవాలు వేసి బాగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. మాడిపోకుండా వేయించుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్‌లో 1 స్పూన్ ఆయిల్ వేసి ముందుగా కట్ చేసుకున్న ఎండుమిర్చిని వేసుకొని మాడిపోకుండా లైట్‌గా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న ఎండుమిర్చిని ఒక ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే ప్యాన్‌లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. నేనైతే పల్లి నూనె వాడుతున్నాను. ఏ పచ్చడికైనా పల్లి నూనె గానీ, నువ్వుల నూనె గానీ వాడితే టేస్ట్ బావుంటుంది. నిల్వ కూడా ఉంటుంది. ఇలా వేసుకున్నాక ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని కొత్తిమీర బాగా వేగనివ్వాలి. కొత్తిమీరలో ఉన్న తడంతా పోయేంత వరకు వేయించుకోవాలి. లో ఫ్లేమ్‌లో వేయించుకోవాలి. మూత పెట్టుకోకూడదు. మూత పెట్టుకుంటే ఆవిరి పట్టేస్తుంది మళ్ళీ. ఈ కొత్తిమీర ఇలా వేగుతుండగా ఇంకో పక్క ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జును మరిగించుకోవాలి. చింతపండు దగ్గర పడేంత వరకు మరిగించుకోవాలి. చూడండి కొత్తిమీర ఇలా వేగితే సరిపోతుంది. ఇలా వేగిన కొత్తిమీరని ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇలా మరిగిన చింతపండు గుజ్జులో 2 స్పూన్ల వరకు బెల్లం పొడి గాని, బెల్లాన్ని గాని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక బాగా కలుపుకొని చింతపండంతా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసి చింతపండు గుజ్జును కూడా బాగా చల్లారనివ్వాలి. ఇప్పుడు తాలింపు కోసం పాన్ పెట్టుకొని అందులో ఒక కప్పు వరకు ఆయిల్ వేసుకోవాలి. పల్లి ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడయ్యాక 1 ½ స్పూన్ మినపప్పు, శనగపప్పు కలిపి వేసుకొని బాగా వేగనివ్వాలి. ఇవి కొంచెం వేగాక ఒక స్పూన్ వరకు ఆవాలు వేసుకొని ఆవాలు చిట్లనివ్వాలి. హాఫ్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఇవన్నీ వేగాక ఇందులోనే దంచి పెట్టుకున్న ఒక ఎల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసుకోవాలి. ఈ వెల్లుల్లి బాగా వేగిన తర్వాత కట్ చేసుకున్న 2 వరకు ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు రెబ్బలు కూడా వేసుకొని తాలింపంతా బాగా వేగనివ్వాలి. వెల్లుల్లి, కరివేపాకు పచ్చివాసన పోయినంత వరకు వేగనివ్వాలి. ఇలా వేగిన తాలింపులో చివరిగా
ఒక స్పూన్ వరకు లేదా హాఫ్ స్పూన్ వరకు ఇంగువ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి తాలింపుని చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్‌లో ముందుగా వేయించి పెట్టుకున్న ఆవాలు, మెంతులు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇందులోనే ఎండుమిర్చి కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇందులో రుచికి సరిపడా సాల్టు, హాఫ్ స్పూన్ పసుపు, చింతపండు గుజ్జు కూడా వేసి బాగా మిక్సీ పట్టి తర్వాత చివరగా కొత్తిమీర కూడా వేసుకొని కోర్స్‌గా గ్రైండ్ చేసుకోవాలి. కొత్తిమీర వేశాక ఎక్కువగా గ్రైండ్ చేస్తే కొత్తిమీర మెత్తగా పేస్ట్‌లా అయిపోతుంది. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని ముందుగా చల్లార్చి పెట్టుకున్న తాలింపులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేస్తున్నప్పుడే సాల్ట్ కూడా చూసుకొని సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవాలి. అంతే. ఎంతో టేస్టీగా, ఈజీగా అయిపోయే కొత్తిమీర పచ్చడి రెడీ. ఇదైతే బయట పెడితే 3-4 నెలలు, అదే ఫ్రిడ్జ్‌లో అయితే 6 నెలల వరకు నిల్వ ఉంటుంది. ఇడ్లీల్లోకి, వేడి వేడి అన్నంలోకి భలే ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. తప్పకుండా మీకు నచ్చుతుంది.